హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రజల కోసం వివిధ రకాల పథకాలను అయితే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాంట్లో కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు మరికొన్ని పెన్షన్ పాలసీలు అయితే తీసుకురావడం జరిగింది. దీని ద్వారా వారికి 60 ఏళ్ళు నిండిన తర్వాత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకువచ్చింది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా రైతులకు కానీ కార్మికులకు కానీ పనిచేస్తున్న సమయంలో ఏదైనా అయినా లేకపోతే హఠాత్తుగా మరణించిన పాలసీ కడుతున్న నామినీ ఉన్నటువంటి వారికి అయితే ఈ డబ్బులు రావడం జరుగుతుంది. దానికోసం అని కేంద్రం కొత్త పథకాలను తీసుకురావడం జరిగింది. ఈ పథకాలను ప్రతి ఒక్క గ్రామానికి అందుబాటులో ఉంచడం కోసం పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా ఈ పథకాలను అమలు చేస్తోంది. దీంట్లో కొన్ని పథకాలు అయితే ₹7 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అది ఏజ్ని బట్టి ఆ పాలసీకి సంబంధించిన ప్రీమియం అనేది చేంజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా కొన్ని పథకాలను అయితే ఇప్పటికే ప్రారంభించింది. ఈ పథకాలను మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ లేదంటే మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ పథకం అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం ద్వారా మనం డబ్బును చెల్లిస్తే 60 సంవత్సరాల తర్వాత మనకు పెన్షన్ రూపంలో అయితే డబ్బులు ప్రతి నెల 3,000 నుంచి 5,000 వరకు అయితే రావడం జరుగుతుంది. అది డైరెక్ట్గా మన అకౌంట్లోనే పడిపోతూ ఉంటాయి. అసలు ఈ పథకానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు కనుక కానీ అప్లై చేసుకునే వాళ్ళు భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు మధ్య వయసు అయి ఉండాలి. ఈ పథకానికి అప్లై చేసుకోవడం వల్ల ఆర్థిక భరోసా అయితే మనకు కలుగుతుంది. అటల్ పెన్షన్ యోజన అనేది ఒక సామాజిక పథకం అని చెప్పుకోవాలి. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 60 సంవత్సరాల తర్వాత స్థిర ఆదాయాన్ని అయితే పొందవచ్చు. ఈ పథకానికి ప్రభుత్వం హామీ అయితే ఇస్తోంది. ఈ పథకంలో మీరు పెట్టుబడిని బట్టి 1000 నుంచి 5,000 వరకు అయితే పెన్షన్ అనేది పొందవచ్చు. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పెన్షన్ ప్రయోజనం పొందడానికి కనీసం 20 సంవత్సరాల పెట్టుబడి పెట్టడం అవసరం. ఎంత పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి తెలుసుకున్నట్టయితే ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయసులో మాత్రమే అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అతను రోజుకు ₹7 అంటే నెలకు ₹210 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. దీని తర్వాత మీకు వృద్ధాప్యంలో ₹5,000 పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. అదే ₹1,000 పెన్షన్ పొందడానికి మీరు నెలకు 42 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మీరు నెలకు 5,000 పెన్షన్ పొందాలని భావిస్తున్నారు అనుకుంటే ప్రస్తుతం మీ వయసు 25 సంవత్సరాలు అనుకుంటే మీ ఉద్యోగ విరమణకు ఇంకా 35 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఉద్యోగ విరమణ వయసు వచ్చే వరకు ఇందులో నెలకు ₹376 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. అంటే రోజుకు ₹13 చొప్పున అయితే ఇన్వెస్ట్ చేయాల్సిందనమాట. ఒకవేళ మీ వయసు 40 సంవత్సరాలు అనుకుంటే మీరు 20 ఏళ్ల పాటు నెలకు ₹1,454 పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. చిన్న వయసులోనే ఈ స్కీమ్లో చేరడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు అయితే పొందవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకం ప్రయోజనం అయితే పొందవచ్చు. అటల్ పెన్షన్ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. రెండింటిని కలపడం ద్వారా మీరు ప్రతి నెల 10,000 పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే రోజుకు ₹7 చొప్పున ఇద్దరు భార్యాభర్తలు పెట్టుబడి పెట్టాలి. భార్యాభర్తల్లో ఒకరు మరణిస్తే మరొకరికి పెన్షన్ అందుతుంది. ఇద్దరు మరణిస్తే తర్వాత నామినీకి డబ్బు మొత్తం వస్తుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే మీరు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. దీంతోపాటు మీకు మొబైల్ నెంబర్ కూడా అవసరం. మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్ళి అటల్ పెన్షన్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను అయితే కలిగి ఉంది. ఈ పథకం గురించి మీరు ఇప్పుడే తెలుసుకుంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.